ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తవుతున్నటువంటి సందర్భంలో రాజకీయ ఉద్దేశాల లేకపోతే వ్యక్తుల ప్రవర్తన ఈ రెండిటి సంయుక్తి కారణమే ఇప్పుడు జరిగినటువంటి రెండు ఉదంతాలు. ఒకటి, రఘురామకృష్ణరాజుని అయితే రెచ్చగొట్టారు కావాలని, గుడికి అడ్డంగా అక్కడ ఫ్లెక్సీ కట్టి ఆ ఫ్లెక్సీ తీసినందుకు అంటూ పెద్ద ఎత్తున ఉద్యమం. దాని మీద రఘురామకృష్ణరాజు మొన్న నేను ఎవరిని ఉద్దేశపూర్వకంగా చేయలేదు, కావాలని చేసినటువంటిది అంటూ మాట్లాడుకురావడం ఇదంతా నడిచింది చూసాం. ఇప్పుడు రఘురామకృష్ణరాజు మీదన పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తుండటం, అదే సందర్భంలో ఎక్కడికక్కడ ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. రెండవది, పంతం నానాజీ వాలీబాల్లో తన వాళ్ళని ఆడనీయలేదని మెడికల్ కాలేజీ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి డిపార్ట్మెంటల్ హెడ్ని అందరు ఎదురుగుండా బూతులు తిట్టి కొట్టినటువంటి సందర్భాన్ని బేస్ చేసుకుని ఉద్యమాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పెట్టి కేసులు లాంటి పెట్టి వదిలిపెట్టేశారు అంటూ ఉద్యమాలు కేసులు వాళ్ళు పెడుతున్నారు. ఓవరాల్గా ఈ రెండు ఉదంతాలు కూడా 100 రోజులు పూర్తవుతున్న సందర్భంలోనే రావడం, ఆ తర్వాతన ఇవి ఓ పక్కన రాష్ట్ర వ్యాప్తంగా ఫ్లేరప్ అవుతూ ఉండటం అన్నటువంటిది కీలకమైన అంశాలు అవుతున్నాయి.